యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. జయంతి గారు, మీ చిన్న కోడలు కడుపుతో ఉందని చెప్పారు కదా, వీలు చూసుకొని మీ చిన్న కోడల్ని తీసుకొని ఆ స్వామీజీని దర్శించుకోండి. పుట్టబోయే బిడ్డ భవిష్యత్ అంతా చెప్తారు. ఉంటానండి, ఇంకా చాలా మందిని పిలవాలి. వస్తాను. మంచిదండి. మంజుల గారు చెప్పింది బాగుంది కదా హారిక. రేపు మనం ఆ స్వామీజీ దర్శనానికి వెళ్ళి నీకు పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకుందాం. పావని, వసు, రేపు మీరు కూడా మీ జాతకాలు తీసుకుని మాతో రండి. స్వామీజీని మీ గురించి కూడా అడుగుదాం. అలాగే అత్తయ్య గారు. రేపు మనందరం స్వామీజీ దగ్గరికి వెళ్తున్నాం. మీరందరూ సిద్ధంగా ఉండండి. అయ్యో, హారికకి ఏ కడుపు లేదని ఇప్పుడు ఆ స్వామీజీ చెప్తే, నేను కడుపుతో ఉన్నట్టు ఆ స్వామీజీ చెప్పేస్తే రేపు నా పని అయిపోతుంది. భగవంతుడు. ఇంట్లో వాళ్ళు ఎలా తీసుకుంటారో, ఏం చేయాలి నేను? ముందే నిజం చెప్పలేను. అలాని అత్తయ్య మాట విని ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లకుండా ఉండలేను. ఇప్పుడు గండం గడిచేదెలా? లేదు, నేను టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడితే కడుపులో ఉన్న బేబీ డిస్టర్బ్ అవుతుంది. నేను రిలాక్స్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి.
కావాలి. ఆ, ఏ- ఏమంటున్నారండి? విషయాన్ని మీలోనే పెట్టుకున్నారు, నాతో చెప్పరా? నేను చూశాను. ఏం చూసారు? ఎందుకంత కంగారు పడుతున్నారు? ఆ, ఆ, నేనా? ఆ, లేదే. మీరు నిజంగానే వరి అవుతున్నారు.
ఆ, 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 అది ఆ, అది నాకు చెప్పనే లేదు. మీకు బొమ్మలంటే అంత ఇష్టమా? చక్కగా డ్రెస్ వేసి ముద్దులు పెడుతున్నారు. కోర్స్ బొమ్మ నిజంగానే ముద్దొస్తుందండి. వెరీ క్యూట్. ఏదో చంటి బిడ్డను లాలించినట్టు బొమ్మను లాలిస్తున్నారు, ఆడిస్తున్నారు, హగ్ చేసుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు. అదంతా చూసి నాకేమనిపించిందో తెలుసా? ఓ మాటలొచ్చిన చిన్న పాప మరో పసిబిడ్డను లాలించినట్టు అనిపించింది. మీరు చాలా ముద్దుగా ప్రవర్తించారు. మీరు ఇలా చేయడానికి కారణం బొమ్మలంటే మీకున్న ఇష్టం మాత్రమేనా, లేదా ఇంకేమైనా రీజన్ ఉందా? నేను తల్లిని కాబోతున్నానని మీకు ఎలా చెప్పాలండి? మీ ప్రతిరూపం నా కడుపులో ఊపిరి పోసుకుంటుందని ఎలా చెప్పను? మీరు చిన్నప్పుడు బన్నీని ఎలా ముద్దు చేశారో, ఎలా లాలించారో, ఎలా ఆడించారో నేను చూడలేదు. ఇప్పుడు మీరు చేసింది చూశాక ఆ లోటు తీరిపోయింది. మీలాంటి బాబో, అను కీర్తి లాంటి పాపో నా కడుపులోకి వచ్చింది. మన జీవితాల్లోకి రావాలనుకుంటుంది. ఆ విషయం మీతో చెప్పాలనుకున్నా చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. మీరు చాలా హ్యాపీగా ఉన్నారని అర్థమైంది. మీరు ఇలాగే హ్యాపీగా ఉంటానంటే మీకు ఎన్ని బొమ్మలైనా కొనిస్తాను. ఫ్రీ టైంలో బొమ్మలతో ఆడుకొని రిలాక్స్ అవ్వచ్చు. ఓకే? బొమ్మలు కొనివ్వటం కాదండి, నేనే మీకు బిడ్డని కనివ్వబోతున్నాను. అది నా నోటితో నేను చెప్పలేను. మీరైనా అర్థం చేసుకోండి. బొమ్మ నిజంగానే ముద్దుగా ఉంది. వెరీ క్యూట్. మీరు ముద్దు చేయడంలో తప్పేం లేదు. ఐఎమ్ వెరీ సారీ. మీ ఆనందానికి అడ్డొచ్చి ఉంటాయి. తీసుకోండి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. నా పరిస్థితి అమ్మ అవ్వాలనుకుంటున్న ఏ ఆడదానికి రాకూడదు. రేపేం జరుగుతుందో తెలీదు. రేపు నీ గురించి తెలిసిపోతుందా? రేపు మనం ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా నేను ప్రెగ్నెంట్ కాదనే సంగతి తెలిసిపోతుంది. నన్ను అత్తయ్య అక్కడ చంపేస్తుంది. అంతా అంతా నువ్వింకా బతుకున్నావంటే అప్పుడు నేను చెప్పిన అబద్ధమే కారణం. ఆ రోజు నేను కాపాడకపోయుంటే ఈ రోజు నువ్వు మీ ఇంట్లో ఏడుస్తూ ఉండేదానివి. ఆ రోజు ఇంకేదైనా కారణం చెప్పి నన్ను సేవ్ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు కదా. ఇలాంటి సమస్య వస్తుందని నాకేం తెలుసే. ఏదోలా నిన్ను కాపాడాలని ఏదో ఒకటి నోటికొచ్చినట్టు చెప్పేశాను. ఇలా చిక్కుల్లో పడతామని తెలిస్తే ఎందుకు చెప్తాను చెప్పు? ఏం చేద్దాం ఇప్పుడు మరి? రేపు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లకుండా ఉండటానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పి చావు. మనం ఎంత చెప్పినా మీ అత్తయ్య విందే. తనకు అలాంటి స్వామీజీలంటే చాలా సెంటిమెంటు. అయితే రేపు నా పని ఆఖరా అట్నుంచి అట్టే మా ఇంటికో లేదంటే ఏ సూసైడ్ పాయింట్ కో వెళ్లాల్సిందేనా? రేపటి వరకు టైం ఉంది కదే, ఏదో ఒకటి ఆలోచిస్తానులే. రేపు స్వామీజీని నాకు రెండో పెళ్లి అవుతుందా లేదా అని అడుగుదాం అనుకుంటున్నాను. నువ్వేమో ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళకూడదు అంటున్నావు. నిన్ను ఊరందరిది ఒక ఆలోచన అయితే ఊరి చివరి ఉన్నవాడిది ఇంకో ఆలోచనట.
మీకెప్పుడు అదే ఆలోచన ఆంటీ. మరి నా గురించి నేను తప్ప ఇంకెవరు ఆలోచిస్తారు? హరి, అత్తయ్య, నీకు బుద్ధుందా? ఏమైందిరా? నువ్వు అసలు పెద్దదానివేనా? కొంచెమైనా బాధ్యత ఉందా? ఏంటి నువ్వు చేసిన పని? నేనేం చేశానురా? నీకంతలా వాకింగ్ చేయాలనుంటే ఏ కేబీఆర్ పార్క్ వెళ్ళి చేయాలి. నా బెడ్రూమ్ ని పార్క్ చేసి నా వైఫ్ తో వాకింగ్ చేయిస్తావా నువ్వు? తను ప్రెగ్నెంట్ అని మర్చిపోయావా ఏంటి? అత్తయ్య, నువ్వు వెళ్ళరా, కూర్చో. నువ్వు కూడా ఏంటి హారిక? దానికి ఏజ్ వచ్చింది కానీ అసలు ఈ బుర్ర పెరగలేదు, నీకు తెలుసు కదా. నువ్వు ఇలా తిరగకూడదు కదా. నీ ఆరోగ్యం నువ్వు చూసుకోవాలి కదా. సరిపోయిందిరా. హీరో హీరోయిన్ తిట్టుకుని కమేడియన్ని కొట్టినట్టు నా మీద పడతావే? నువ్వు ఎక్కువగా స్ట్రెస్ అవ్వకూడదు, దేనికి టెన్షన్ పడకూడదు, నీకు అసలు స్వెట్టే రాకూడదు, సరేనా? అవును, అమ్మ చెప్పింది రేపెవరో స్వామీజీ దగ్గరికి వెళ్తున్నావు అంట కదా. నాకెక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు అఖిల్. నేను ఇంట్లోనే ఉంటాను. అలా అనకూడదు హారిక. కారులో వెళ్ళి కారులో తిరిగి వస్తావు కదా. స్వామీజీని కలిస్తే మనకి మంచి జరుగుతుందని అమ్మ నమ్ముతుంది. అదే మా కొంప ముంచుతోందిరా. మన ఫ్యూచర్ బాగుండాలి హారిక. మనకి పుట్టబోయే కిడ్స్ అందంగా ఉండాలి. మన భవిష్యత్తు బ్రైట్ గా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు కదా, మరి మొన్న నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావెందుకు? నువ్వు నాకు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బయటికి వెళ్ళి మోడలింగ్ చేసావు కదా, అది చాలా పెద్ద తప్పు. నిజంగా నీకు అప్పుడే డివోర్స్ ఇద్దాం అనుకున్నాను. ఎప్పుడైతే నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసిందో అప్పుడే నీ మీద కోపం అంతా పోయింది. అమ్మా నాన్నలు కూడా చాలా హ్యాపీ అయ్యారు తెలుసా. అంటే కేవలం నా ప్రెగ్నెన్సీ వల్ల నేను సేవ్ అయ్యానా? నిజంగా నా మీద నీకు లవ్ లేదా అఖిల్? నువ్వంటే నాకు చాలా ఇష్టం హారిక. నువ్వు తల్లివయ్యి నన్ను తండ్రిని చేస్తున్నందుకు ఇంకా ఇష్టం. మన బేబీని ఎప్పుడెప్పుడు చూస్తానా అని వెయిట్ చేస్తున్నాను తెలుసా. ఆ ఫీలింగే థ్రిల్లింగ్ గా ఉంది. ఓకే, టేక్ కేర్ అండ్ టేక్ రెస్ట్. దీంతో సోది పెట్టుకోకు, ఓకేనా? ఓకే. ఇంకొకసారి నడిపించావో లేదురా, తిప్పించదు. అబ్బా పిచ్చాకిల్. ఒసే, నువ్వు కడుపుతో లేవని తెలిస్తే వాడేమైపోతాడే? అక్కల సంగతి వదిలేయండి ఆంటీ. నేను ప్రెగ్నెంట్ ని కాదని తెలిస్తే నా పరిస్థితి ఏంటి? కేవలం నేను ప్రెగ్నెంట్ అనే ఒకే ఒక్క రీజన్ తో అఖిల్ నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. నేను ప్రెగ్నెంట్ కాదు, మనం చీట్ చేశామని తెలిస్తే నన్ను మెడ పట్టుకొని బయటికి గంటేస్తాడు. లైఫ్ లో మళ్ళీ నా మొహం చూడు. అదే నిజమేనే. అబద్ధం చెప్పి చెక్కుల్లో పడ్డాం. ఇందులో నుంచి ఎలా బయటపడాలో ఏంటో. ఆంటీ 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 ప్లీజ్ ఆంటీ, ఏదో ఒకటి ఆలోచించండి. అట్లీస్ట్ రేపటి స్వామీజీ ప్రోగ్రాం నుంచైనా నన్ను కాపాడండి. ఇందాక నుంచి అదే ఆలోచిస్తున్నానే. ఏం చెప్పి తప్పించుకోవాలా అని సాకులు వెతుకుతున్నాను. ఈ టెన్షన్ తో నాకు నైట్ నిద్ర పట్టదు. నేను నిద్రపోకపోతే అక్కడికి డౌట్ వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆంటీ. ఏదో ఒకటి ఆలోచించండి ఆంటీ. ఓ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని పడుకోవే. నన్ను టెన్షన్ పెట్టక పడక. అబ్బా.